లో ఇంకా అగ్లీ దీనిగా ఇది పోబోతోంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు. వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకొని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి పొత్తు పెట్టుకోనో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం. చేస్తున్నాం. జరుగుతుందా? ఎవరున్నారు? ఏమో తెలియదు, మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరిగినా ఏదైనా ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా ఈయన తెలియకుండానే పెంచుతూ పోయిన దాంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశపడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా అని ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనే దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశపడినారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళో తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో. అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవరన్నా అనుకుంటే దానికేమవుతుందో అది కూడా తేలాల్సింది. యథావాత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకున్న విశ్వాసం, దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకొని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం. కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదంటే మాదైతే ఒక ఒక ప్లాన్డ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది. ఈరోజు అన్నిటికీ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలకు. వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదవాలనో లేదంటే కాపీలు కొట్టేటోట్లు గట్టెక్కచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది. ఇంక వాళ్ళది చూడాల్సింది వాళ్ళది, మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ సీట్ల పంపకాలు కానీ దాని అభ్యర్థుల ఎంపిక కానీ అసలు అభ్యర్థులే లేని ఇవి ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతలు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు. ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి. వచ్చే ఇదంతా చేస్తే 4 రోజులు కూడా టైం లేదు. లెటర్సీ అదంతా ఎట్లా ఎండ్ అవుతుందో ఎట్లా ఇదవుతుంది అనేది వాళ్ళ వైపు అంతా ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా. లెటర్సీ దట్. అదే కేసు నడుస్తుంది. అందుకే దాన్ని చెక్ చేయగలిగాము. ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెక్ చేశారు. ఈరోజు దీన్ని చెక్ చేయగలిగాము. ఈసారి ఏంటంటే కేసు కూడా పెట్టి ప్రొసీడ్ అవుతున్నాం. అప్పుడేమో ఆయన చెక్ అయిపోయింది ఏం కాలేదు కదా అని ఔదార్యం చూపించారు ఆ కాలంలో 20 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలితే మళ్ళీ ఆ బుద్ధి ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని కేసు పెట్టడం, న్యాయస్థానాలు కూడా ప్రైమ్ ఆఫీస్ కేసులు ఉన్నాయని అవి సీరియస్గా నడుస్తున్నారు. ఐ థింక్ ఈసారి ఒక లాజికల్ ఎండ్కి పోతుంది, వీడికి ఎండ్ అయిపోతుందని మేము భావిస్తున్నాం. ఇది కూడా పొలిటికల్
నేను ఇంతకుముందు అన్నా కదా, అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది తప్ప మా బలాన్ని వాళ్ళ డెస్పరేషన్లో ఏం తెలుస్తుందంటే వైఎస్ఆర్సీపీ బలము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కాగా లేకపోతే ఎంత కన్స్ట్రక్టివ్గా లేదా రాష్ట్ర ప్రజలకు ఎంత దగ్గరగా లేదా ఆయన అభిమానానికి ఎంతగా ఇదయ్యారు పాత్రుడయ్యారు అనేది దీంట్లో వ్యక్తమవుతుంది తప్ప వాళ్ళ బలం వ్యక్తం కాదు. మా బలం వ్యక్తమవుతుంది వాళ్ళ డెస్పరేట్ అటెంప్ట్స్లో, వాళ్ళ బలహీనత వ్యక్తమవుతుంది. ఇవి లాస్ట్ మినిట్ వాళ్ళు చేస్తున్న గడ్డిపోతనైనా పట్టుకునే ప్రయత్నం ఏమిందో దాంట్లో ఏమి జరగదు. ఎందుకు జరగదంటే ఏది చేసినా 50% ద డెసిసివ్ మార్క్ అయినప్పుడు మాకు సంబంధించినంత వరకు 50% అబౌవ్ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మాకు ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు చేసిన సేవ కానీ లేదా పథకాలు కానీ లేదంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ వీటన్నిటి వల్ల వీఆర్ కాన్ఫిడెంట్. వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది, 50% పైన ఉండేవాడిది అవుతుంది. వాళ్ళందరూ కలిసినా 49% అయితే దాటే అవకాశం లేదు. అండ్ కలిసిన వాళ్ళు ఎన్ని రకాల వీళ్ళు కలిశారు, వాళ్ళ మధ్య ఏమన్నా ఒక ముందు నుంచి ఒక భావసారూప్యం ఉందా? ఎక్సెప్ట్ సీట్లు 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలా, 2+2 4 అనే లెక్కలు వేసుకోవడం తప్ప 2+2 4 0 కూడా అవుతుంది. ఓ 0 కలిస్తే ఏమవుతుంది, ఇంకొక ఇది అవుతుంది. వీళ్ళు అంతిమయాత్రలాగా లేకపోతే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ టీడీపీ. అవి అలాంటివి అసలు పార్టీ ఉనికే లేదు, పార్టీ పేరు ఉంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన. ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రజెన్స్ ఎంత ఉందో, లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్ కానీ మీరు చూశారు. ఇవన్నీ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. బట్ దాని నుంచి జనంకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోతున్నారు, ఫెయిల్ అయినారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేక వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జనానికి మెసేజ్ పోయింది.